సీఎం రేవంత్ రెడ్డి సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి వెళ్లడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు సెటర్లు వేశారు. సినిమా థియేటర్ ఓపెనింగ్కు వెళ్తున్న రేవంత్ రెడ్డికి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అని మొహం చూడలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి సినిమా థియేటర్కు వెళ్లే సమయం ఉంది కానీ నిరుద్యోగులను కలిసే సమయం లేదని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్లను జాబ్ లెస్ క్యాలెండర్స్ చేశారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను ఇవ్వలేదని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధ్యమంటున్నాడని తెలిపారు. ఎన్నికల్లో నిరుద్యోగులను నమ్మించి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతున్నారు. పోనీ మంచిదే, సినిమా టాకీస్ ఎవరు అశోక్ నగర్ లో పిలిచిందట, ఇబ్బంది కత్తిరించేందుకు అశోక్ నగర్ కు సినిమా టాకీస్ ఇనాగరేషన్. రేవంత్ రెడ్డి మరి పోతున్నావు అశోక్ నగర్ కానీ మరి ఎలక్షన్ల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి పోయినావు, యాదుకుందా? నువ్వు రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్ లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. అక్కడ మెట్ల మీద కూర్చొని బిడ్డ మాకు గవర్నమెంట్ వచ్చేటట్టు చేయి, మా గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాట ఇచ్చేచ్చినావు. మరొక్కసారి పోయిరారా దాందాక సినిమా టాకీస్ రిబ్బన్ కత్తిరించినాక ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయిరారాదు. పోయి ఏం చేసినావో వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒక్కసారి మాట్లాడు. నిన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసాం. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళేమో 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడుంటాయి బై, ప్రైవేట్ లో నౌకరు చేసుకోపోయి అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యమవుతుందా, ఇది కాదు అని చేతులు ఎత్తేసాడు. బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్లెస్ క్యాలెండర్ చేసేసిండు దాన్ని. మరి ఇప్పుడు అశోక్ నగర్ కు రేవంత్ రెడ్డి గారు సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతే 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టిరట. ఏదైనా సందులకి వెళ్ళి పొలాలు వస్తారేమో అడుగుతారేమో అని 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకుని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతుండే. ఇప్పుడు నిన్న మొన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలు పాపం ఏమైనాయి మా 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులన్నీ వాయగొట్టారు, బూతులు తిట్టింది పోలీస్ అధికారులు. మనం చూసినాం సోషల్ మీడియాలో ఆ నిరుద్యోగ పిల్లల్ని నోటితో ఉచ్చరించలేని భాషలో బూతులు తిట్టుకుంటూ ఈపులన్నీ పగలగొట్టిండ్రు, రక్తాన్ని చిందించే విధంగా కొట్టిండ్రు పిల్లల్ని. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పీసీసీ తెలంగాణ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం సంచలన ఆరోపణలు చేశారు. దుబాయ్లో తన బినామీని చంపితే ఆధారాలు పోతాయని కేటీఆర్ భ్రమపడ్డారని గజ్జల కాంతం ఆరోపించారు. 4 రాష్ట్రాల్లో కేటీఆర్ మకాం వేసేవారని తెలిపారు. 2022 జనవరి 24న ఒక హీరోయిన్కు కేటీఆర్ 100 కోట్లు ఇచ్చారని, ఒక కాంట్రాక్టర్ జ్యువెలరీ షాప్ యజమాని అకౌంట్ నుండి ఆ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ గారి చరిత్ర, రాహుల్ గాంధీ కుటుంబ చరిత్ర వాడు తెలియకపోతే తెలుసుకోవాలి. మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 4 కోట్ల ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దయచేసి మీ మీడియా ద్వారా, నేను కూడా చదువుకున్నాను, గౌరవం ఉంది, మర్యాద ఉంది, కానీ తప్పని పరిస్థితిలో మాట్లాడవలసి వస్తుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఏ రాష్ట్రంలోనైనా ఒక ముఖ్యమంత్రిని పట్టుకున్నట్లు మాట్లాడుతున్నారా? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటే ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడు. మా రాహుల్ గాంధీ గారిని, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం. రాహుల్ గాంధీ గారి గోటికి కూడా సరిపోడు కేటీఆర్ అంటూడు. రాహుల్ గాంధీ గారి గోటికి కూడా సరిపోడు అంటున్నా. 100 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధనకై మారేడుపల్లిలోని ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశానికి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు హాజరయ్యారు. చారిత్రక నేపథ్యం ఉన్న సికింద్రాబాద్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం పట్ల
ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే వరకు శాంతియుతంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటుపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 11న సికింద్రాబాద్లోని అన్ని రంగాల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 17న 10,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం సికింద్రాబాద్ స్టేషన్ ముట్టడి ఉంటుందన్నారు. సికింద్రాబాద్ బంద్ చేపడతామని, అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే సచివాలయం ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే హైదరాబాద్ పేరును మార్చాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండా ఇష్టానుసారంగా డివిజన్ల పునర్విభజన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాదు సంస్కృతి సాంప్రదాయాలని, హిస్టారికల్ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఒక చరిత్ర ఉంది, క్లాక్ టవర్కు ఒక చరిత్ర ఉంది, లష్కర్ బోనాలకు ఒక చరిత్ర ఉంది, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, మహబూబ్ కాలేజ్ కానీ, దీంతోపాటు బొల్లారం రాష్ట్రపతి గారు విడిది చేసేటువంటి రాష్ట్రపతి భవన్ కానీ, ఇది దగ్గర దగ్గర 220 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్. మీకు ఈ చరిత్రను మారుస్తా, నేను రాచరిక పాలన కొనసాగిస్తా అంటే ఎవరు ఊరుకోనికే సిద్ధంగా లేదు. సికింద్రాబాద్ జిల్లా పెడతారా, సికింద్రాబాద్ కార్పొరేషన్ పెడతారా, లష్కర్ జిల్లా పెడతారా, లష్కర్ కార్పొరేషన్ పెడతారా, అది పెట్టే వరకు సికింద్రాబాద్ ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛంద సంస్థలు, యువకులు, విద్యార్థులు, మేధావులు, అడ్వకేట్లు, డాక్టర్ ప్రతి ఒక్కరం కూడా ఏదైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో, అందుకే 11వ తేదీన లీ ప్యాలెస్లో మీటింగ్ ఉంది. ఆ రోజు కార్యాచరణ ప్రకటిస్తాం. ఫస్ట్ కార్యక్రమం మాత్రం 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీ. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ నాయకులపై పెట్టిన దృష్టిని ప్రజలపై పెట్టాలని, బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని చూడడం తప్ప పాలన చేత కావడం లేదని విమర్శించారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కేపీహెచ్పీ కాలనీ, సర్దార్ పటేల్ నగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం, నిజాంపేట్ 7 హిల్స్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్దార్ పటేల్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల జరిగిన చోరీ ఘటనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 నుండి 60 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారని, ప్రజలకు భగవంతుడికి కూడా రక్షణ లేకుండా పోయిందని అన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం, పోలీసులు బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయడంపై దృష్టి పెట్టకుండా ప్రజల రక్షణపై దృష్టి సాధిస్తే ఇలాంటి ఘటనలు జరగవని ఆయన హితవు పలికారు. బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాచ భాగదేయనైవేనం ప్రణయితి బ్రాహ్మణారుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణోరస్యం సౌభాగ్యస్మై భక్తాయాస్త విపరీతనా. సర్దార్ పటేల్ నగర్ కేబీబీ కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో సుమారుగా 50-60 లక్షల రూపాయల అయ్యగారికి సంబంధించింది, భగవంతునికి సంబంధించినటువంటి ఆభరణాలే కానీ, ఎండికి సంబంధించినటువంటి 15 కిలోల ఎండి, భగవంతునికి సంబంధించినటువంటి అన్ని రకాలు ఉన్నటువంటి సుమారు 50-60 లక్షల భగవంతుని సన్నిధంలో ఉన్నటువంటిది ఏదైతే ఎండి తీసుకెళ్లారో నిన్న దొంగతనం జరిగి 1.5 గంటన్నరసేపు గుళ్ళే ఉండి, గంటన్నరసేపు గుళ్ళ సీసీ కెమెరా ఉన్నప్పటికీ అక్కడ దొంగతనం కావడం ఆశ్చర్యం. నేను అదే చెప్తా ఉన్నాను మొత్తం పోలీస్ అధికారులకు కూడా, గవర్నమెంట్ కూడా. ఈ దొంగతనాలు ఇలా గుళ్ళల మీద ఆగిరి ఇండ్ల పోయినాయి, గుళ్ళలో కూడా ఇప్పుడు దొంగతనాలు ఈ రకంగా జరుగుతుంది. లాండ్ ఆర్డర్ వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. రాత్రి 2 గంటల సేపు కూర్చొని దొంగతనం చేశారంటే మరి ఒకసారి పోలీస్ అధికారులు ఆలోచన చేసుకోవాలి, ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. భగవంతునికే రక్షణ లేకపోతే ఇంకోరి రక్షణ ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇమీడియట్గా ఎంక్వైరీ చేయండి. అది మంచి బ్రహ్మాండమైన టెంపుల్, చాలా బ్రహ్మాండమైనటువంటి అక్కడ ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారు
చైర్మన్ గారు చాలా కష్టపడి అక్కడ ఉన్న భక్తులు చాలా పెద్ద ఎత్తుగా ఆ భగవంతుని గుడి కట్టారు. శ్రీనివాస్ గారు మా కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో. కాబట్టి అసలు జరగకుండా చూడవలసిన బాధ్యత పోలీసు అధికారుల మీద ఉంది. రాజకీయ నాయకుల మీద పెట్టినటువంటి దృష్టి ప్రజల మీద పెట్టమని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. మారేడుపల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్థానిక జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న వర్షిణి అనే విద్యార్థిని మానసిక వేదనకు గురి అయి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కళాశాలకు ఆలస్యంగా వచ్చినందుకు మధుర అనే ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు వర్షిణిని అసభ్యంగా మాట్లాడి దూషించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన వర్షిణి అప్పటికే ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిన వర్షిణి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమెకి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కూతురి మృతికి ఉపాధ్యాయురాలి దురుసు ప్రవర్తనే కారణమని ఆరోపిస్తూ విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు మధురతో పాటు కళాశాల ప్రిన్సిపల్ నాగరాణిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. చూడాల్సింది ఎవరు? విద్యాశాఖ మంత్రి. ఇంతవరకు మంత్రి లేదు, ఇక్కడ డిఐఓ రాలేదు, డిఓ రాలేదు. ఇంతవరకు అసలు ఇది ఏం నడుస్తుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. 100% మేడం గారిని కళాశాల ప్రిన్సిపల్ వెంటనే కళాశాల ప్రిన్సిపల్ వెంటనే ఆమె ఆడదు కాదా? ఆమెకు రావా? ఆమె పిల్లలు లేరా? అసలు అనడం తప్పే కదా సార్. ఎవరైనా ఏమంటారంటే మామయ్యకి రివర్స్ చేస్తారు. మాకు ఏదైనా వెంట భయపట్టిస్తారు. మాకు టెన్షన్ పెట్టేస్తారు సార్. దయచేసి మా ఓన్ కాదు, చెప్తున్న మాటలు జరుగుంటే మేము డిపార్ట్మెంటల్ తరంగా కంపల్సరీ మేము యాక్షన్ తీసుకుంటాం. ఇందులో మీకు సంశయం ఏమీ లేదు మేడం. ఈ మధుర అనే మేడము ఆ లెక్చరర్ ఇంతవరకు దొరకదా మేడం? ఎక్కడ మేము నంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేస్తున్నాం సార్. ఇద్దరు కాలేజీకి రాలేదు. మార్నింగ్ వస్తే కూడా పంపించేసారని చెప్తున్నారు మేడం. కడుపు కోత ఎట్లుంటుందో ఒక ఆడబిడ్డగా మీకు తెలుసు. నేను అదే అందుకే మాట్లాడుతున్నాను. మిమ్మల్ని వేరే ఏదో నాకు బిడ్డలు ఉన్నారు, పిల్లల్ని అడుగుతూనే చెప్తున్నారు. రీతిగా మాట్లాడుతూ ఉన్నారు, మాటలు ఎటు తిడుతూ ఉన్నారు. స్టూడెంట్స్ లెక్చరర్స్ కొందరు ఇష్టాంతిగా మాట్లాడుతున్నారు. మేడం, ప్రతిసారి మీ స్కూల్లో ఇట్లా విషయం కావడం దానికి కారణం ఏంది? మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? కంపల్సరీ అన్యాయం జరిగితే నేను ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 21న మాదిగ వర్గానికి చెందిన సర్పంచులకు సన్మానం చేస్తున్నట్లు మాదిగ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు మంచాల యాదగిరి అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చాగంటి రాజేష్ ఆధ్వర్యంలో శిల్పారామంలో జరిగే సన్మాన సభ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మేడిపాపన్న పిలుపు మేరకు నూతన సర్పంచులను ఉప్పల్ శిల్పారామంలో సన్మాన సభను తెలంగాణ మాదిగలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మరియు మాదిగ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతున్నట్టు తెలిపారు. మా అధ్యక్షుడు మేడి పాపన్న మాది గారు రాష్ట్ర అధ్యక్షులు. ఈ నెల 21న జరిగే మాదిగల సర్పంచుల సన్మాన సభ ఉప్పల్ బగాయత్లో శిల్పారామం వేదిక అక్కడ సర్పంచులకు సన్మానం చేయబడుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన ఎస్సీ డెవలప్మెంట్ శాఖ మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు, గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు ధనసరి సీతక్క గారు కూడా, మరియు మాదిగ ఎమ్మెల్యేలు కూడా ఈ సభకు హాజరవుతున్నారు. కనుక తెలంగాణ 31 జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున
మాదిగ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలలో గెలిచిన మాదిగలకు ఎంఆర్పిఎస్ మేడి పాపన్న గారి ఆధ్వర్యంలో సన్మాన సభ జరగబోతుంది. అది సన్మాన సభ కాదు, మాదిగల ఆత్మగౌరవ సభగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే సన్మానించుకోవడం అనేది మన ఆత్మగౌరవంతో సంబంధం. కాబట్టి ఈ 21 తారీఖున జరగబోయే మాదిగల సన్మాన సభకు అందరూ ప్రతి ఒక్కరు విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా ఆర్ట్స్ కాలేజ్ నుంచి మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజయవంతం చేసి దీన్ని ముందుకు సాగాలి. మన మాదిగలో జరుగుతున్న అన్యాయాలను కూడా మన రిజర్వేషన్ వచ్చింది, ఆ రిజర్వేషన్ కూడా ఎలా మనం నడుపుకోవాలి, ఎలా చేసుకోవాలనే దాని గురించి కూడా రాజ్యాంగం బుక్కులు ఆడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా. హైదరాబాద్ నారాయణగూడలోని ఆర్బీవీఆర్ఆర్ మహిళా కళాశాలలో మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి సంబంధించి సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్కిల్ కౌన్సిల్ సెంటర్ ఆర్బీవీఆర్ఆర్ ఆధ్వర్యంలో మహేంద్ర సెంటర్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించారు. నా పేరు ప్రొఫెసర్ జె అచ్యుతాదేవి, ప్రిన్సిపల్ రాజబహదూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాల. టెక్ మహీంద్రా వారి యొక్క ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం కింద సెంటమ్ ఫౌండేషన్ వారు మా విద్యార్థినులకు ఉద్యోగ నైపుణ్యాభివృద్ధి అనేటువంటి అంశం మీద 100 గంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ 100 డేస్ ట్రైనింగ్ వల్ల పిల్లలు రకరకాల నైపుణ్యాలను పెంపొందించుకున్నారు. ఇంటర్వ్యూ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ అదర్ టైప్స్ ఆఫ్ స్కిల్స్, అన్ని రకాల నైపుణ్యాలను వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఉద్యోగానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగం కల్పించడం కూడా ఈ సెంటమ్ ఫౌండేషన్ వారు చేస్తున్నారు ప్రయత్నాలు. వాళ్ళు కొన్ని కంపెనీలు తీసుకొని వచ్చి మా పిల్లలకు ఇంటర్వ్యూస్ నిర్వహించి పిల్లలకు ఎంప్లాయబిలిటీ అవకాశాలను సెంటమ్ ఫౌండేషన్ వారు ఇస్తున్నారు. ఈ సందర్భంగా నేను టెక్ మహీంద్రా వారికి మరియు సెంటమ్ ఫౌండేషన్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. Myself Richa Kansal, I'm from Centum Foundation. It's been 3 years that I'm working with Centum Foundation and working under the project Employability Enhancement Training Program for Women. I got this opportunity after a CSR initiative from Mahindra & Mahindra that we have conducted this program in RBVRR College at Hyderabad, Telangana. With the due respect of Principal Ma'am that we have got this opportunity and we are here. We have completed this program for around 150 candidates for RBVRR College and we have successfully completed the 100 hours training program from Mahindra & Mahindra. The training is all about soft skills. The name of the training is Employability Enhancement Program for Women, wherein we will be providing 100% assistance to the candidates after the completion of training. We have inculcated soft skills, interview skills, resume building, POSH, literacy, financial literacy, finance, non-finance, spoken English. All these topics have been covered for the candidates during the 100 hours of training program. I really thank. రాత్రికి రాత్రే కోట్ల విలువ చేసే ప్రైవేట్ భూమిని కబ్జా చేసేందుకు 200 మంది గుర్తు తెలియని వ్యక్తులు వాహనాల్లో వచ్చి చెట్లను, ప్రహారీ గోడను తొలగించి కంచె వేసేందుకు ప్రయత్నించారు. సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి వాచ్మెన్ దంపతులను చంపేస్తామని బెదిరించి దాడి చేశారు. సైదాబాద్ పరిధిలో సంగారెడ్డి జిల్లా కొల్లాపూర్లో 9 ఎకరాలకు పైగా ప్రైవేట్ భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు. రాత్రి 9 గంటలకు 200 మంది జి మాధవి వైఫ్ ఆఫ్ భగవంత్ రెడ్డికి చెందిన 5.12 గుంటల భూమి, తెదలవాడ శ్రీనివాస్కు చెందిన 4 ఎకరాల్లో ఏషియన్ టింబర్ డిపో స్థలానికి చేరుకున్నారు. మాధవికి చెందిన ప్రైవేట్ భూమిలో ఉన్న టేకు చెట్లను, వెదురు చెట్లను నరికేసి కంటైనర్ను ఏర్పాటు చేశారు. శ్రీనివాస్కు చెందిన టింబర్ డిపో ప్రహారీ గోడను జేసీబీలతో తొలగించారు. లేరింగ్ పైపులు, నేమ్ బోర్డులతో డీసీఎం వ్యాన్ను, ట్రాలీ, ఆటో వాహనాలతో వచ్చారు. అక్కడే ఉన్న 3 సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి నార్సింగ్ వద్ద వదిలిపెట్టారు. వాచ్మెన్ రూమ్లోకి వెళ్లి దంపతులను చంపేస్తామని బెదిరించి దాడి చేశారన్నారు. అంటే ఇది డ్రై ల్యాండ్ కాబట్టి ఏదో దాన్ని యాక్టివ్గా ఉంచుకోవడానికి ఏదో పచ్చ కనిపించడానికి అనేసి ఏదో వేస్తూ ఉంటుంది రెగ్యులర్గా. చుట్టూత వెదురు చెట్లు స్టార్టింగ్లోనే పెట్టాము.
మీరు అక్కడ చూస్తే వెదురు చెట్లు చాలా పెద్ద కనపడతాయి. ఇక్కడ సగం కనిపించట్లేదా? ఈ రాత్రికి వీళ్ళు కొందరెవరో నిన్న రాత్రి 200 మంది వచ్చినారంట. వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు పడగొట్టి వెదురు చెట్లను కూడా మీరు చూస్తే కనపడుతుంది, సగం తోసేసి జేసీపీతో అక్కడ తోసేసి దీన్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే మాకు ఇక్కడ రీసెంట్గా 5-6 మంత్స్ క్రితం ఇక వ్యవసాయం అనేది మానేసాము. మాకు వేరే పనులు బిజీ ఉండి పైగా ఇక్కడ ఏం పెద్ద ఇది లేదు అన్నట్టుగా మానేసి వెనకాల స్కూల్ ఉందండి మాకు. స్కూల్ వాళ్ళు బస్సులు పెట్టుకుంటామంటే బస్సులు పెట్టుకొని మేమే చూసుకుంటాంలే సెక్యూరిటీ అంటే వాళ్ళకి ఇచ్చేసినాము, టెంపరీగా ఇచ్చినాము. అయితే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు గార్డెన్ వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి రూమ్లో వేసి లాక్ చేసి వాళ్ళ ఫోన్ లాక్కొని బెదిరించినారంట వాళ్ళని. మాకు ఈ పక్కన ఏషియన్ టింబర్ టిపో వాళ్ళ ల్యాండ్ ఉంటుందండి మాకు రైట్ హ్యాండ్ సైడ్. వాళ్ళకి మాకు మధ్యలో కూడా కాంపౌండ్ వాల్ పెద్దదే ఉంది. ఆ కాంపౌండ్ వాల్ కూడా పగలగొట్టి వాళ్ళ దాంట్లో కూడా ఎంటర్ అయినారు. అక్కడ నర్సింగ్లో వదిలేరంట. అక్కడ ఒక అబ్బాయి క్లెవర్గా ఉండి అక్కడి నుంచి వీళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు తెలిసింది ఇక్కడ ఇది ఆక్యుపై అవుతుందని. అప్పుడు వాళ్ళు అలర్ట్ అయితే అందరు వచ్చేసి పోలీసు 100కి ఫోన్ చేస్తారు, వాళ్ళు కూడా వచ్చారు. చూసి చాలామంది పారిపోయారు. జస్ట్ కొంత ఉన్నోళ్ళు పట్టుకొని ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. దేర్ ఆర్ అబౌట్ 20 లేడీస్ అండ్ ఒక 10-12 దాకా అబ్బాయిలు ఉన్నారు, బాయ్స్. అట్లా వీళ్ళు ఎవరో తెలియదు మాకైతే, మాకు అస్సలు సంబంధం లేదు. ఇంతకుముందు ప్లాట్లు ఉన్నాయని వచ్చారు, వాళ్ళ కోర్టు కేసు కూడా ఉంది. ఇక్కడ ప్లాట్లు లేవని కోర్టు కేసు జడ్జిమెంట్ కాపీ ఉంది. అది దాంట్లో ఇష్యూ లేదు. బట్ ఇది కొత్తగా వచ్చింది. మేము అనుకుంటున్నాము కదా బయటికి వెళ్ళుంటే అన్నారు. అంటే నేను వెళ్ళండి, మా సారాలకు ఒకసారి ఫోన్ చేయండి అని అన్న. అంటే కొట్టిర్రు, ఎందుకు మీ సారాలకు అందరికీ తెలుసు మీరు వెళ్ళుంటాను అన్నారు. మా ఆయన కూడా రాలేడు సార్, అప్పటికి 9:30 దాటింది కానీ ఇంకా మా ఆయన రాలేడు. 10 గంటలకు వచ్చిండు సార్ మా ఆయన. నన్ను కొట్టిన తర్వాత వచ్చినాక అప్పటి నుంచి కూడా సతాయిస్తూనే ఉన్నారు. 3 గంటలప్పుడు సరిగా పొడి చేస్తాము, మీరు ఉండరు, ఇక సామాన్లు సర్దుకొని వెళ్ళిపోండి, మీరు ఈయనకపోతే డబ్బులు కూడా ఇస్తాం, మీకు కావాల్సినంత డబ్బులు ఇస్తామని. మాకు డబ్బులు వద్దు సార్, మాకేమొద్దు, ఈడిస్తామంటున్నారు కదా మా ఇంటికాడ, సరే ఈడు ఉండండి, మేము ఏదన్నా బండి చూసుకొని పోతామంటే కాదు మా బండిలోనే రండి అన్నప్పుడు మళ్ళీ ఎక్కడ చంపేస్తారని భయపడ్డాం సార్. మా పిల్లల్ని కూడా మళ్ళీ అన్నారు, మీరు ఇప్పుడు వెళ్ళకపోతున్నట్టు వీళ్ళని చంపేస్తాం, మీ పిల్లలు ఉండరు మీరు ఉండరు అని అన్నారు సార్. కొల్లూరు పోలీస్ స్టేషన్ లిమిట్కి సంబంధించి సర్వే నంబర్ 192లో అర్ధరాత్రి కొంతమంది వచ్చి అక్రమంగా కబ్జా చేసి కడీలు వేసిరు, ఫెన్సింగ్ వేసిరు అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. ఈ ల్యాండ్కి సంబంధించి మాధవి గారి దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఈ 192 సర్వే నంబర్లో వీళ్ళకి సంబంధించి ఒక 5 ఎకరాల 12 గుంటల భూమి ఉన్నది. దీంట్లో అలా సంబంధించి ఎవరైతే వాచ్మెన్ ఉన్నాడో బీరప్పను ఆ రూమ్లో వేసి బయట నుంచి డోరు పెట్టేసి వీళ్ళు ఫెన్సింగ్ వేసుకొని పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేశారని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ప్రకారము ఎఫ్ఐఆర్ చేసినాము. దీంట్లో 26 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఒక DCM, 2 ట్రాలీ ఆటోలు, వాళ్ళకి సంబంధించిన జనరేటర్లు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దీని వెనుక ఇంకెవరైనా ఉంటే మిగతా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారు.